ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్. ఇవాళ ఇంట్రెస్టింగ్ రెసిపీ వచ్చేసి నాచోస్ అనమాట. ఎంతో టేస్టీగా ఉండే నాచోస్ మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూస్తున్నాము. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే నాచోస్. మామూలుగా నాచోస్ మొక్కజొన్న పిండితో చేస్తారు కదా, సో మనం ఇవాళ వీటిని బియ్య పిండితో తయారు చేసుకుందాం ఇంట్లోనే, ఇండియన్ నాచోస్. సో రండి మరి చూసేద్దాం. ఫస్ట్ మనం నాచోస్ ప్రిపేర్ చేయడానికి డో ప్రిపేర్ చేయాలి కదా, దానికి ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ తీసుకొని దీంట్లో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేద్దాం. ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువే సాల్ట్. ఒక చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేద్దాము. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, అంతలోకి ఇది రైస్ ఫ్లోరు ఈ వాటర్ అనేది కరెక్ట్ క్వాంటిటీ ఉండాలి, అప్పుడే మనకి బాగా వస్తాయి అన్నమాట నాచోస్. ఇది కొంచెం ప్రెస్ చేసుకొని 1 కప్ తీసుకున్నాను నేను. రైస్ ఫ్లోర్ కంటే వాటర్ కొంచెం తక్కువే ఉండాలి. వాటర్ బాయిల్ అయిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లో రైస్ ఫ్లోర్ యాడ్ చేద్దాము. 1 కప్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా గ్యాస్ ఆపేయచ్చు. గ్యాస్ ఆపేసి ఇదంతా బాగా తిప్పుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కదిలించకుండా ఉంచేద్దాం దీన్ని. 10 మినిట్స్ అయిపోయింది. సో మనం రెడీ చేసుకున్న బియ్యం పిండి మిక్చర్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని మెత్తగా రౌండ్గా నీట్గా చపాతీ పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు దీన్ని స్మాల్ బాల్స్ లాగా తీసుకొని చపాతీలాగా చేసుకున్నాము. ఇలా చేసుకొని ఇప్పుడు పొడిపిండి కొంచెం అద్దుకుంటా జాగ్రత్తగా విరిగిపోకుండా మెత్తగానే ఉంది కాబట్టి పిండి కొంచెం జాగ్రత్తగా చపాతీలాగా చేసేసుకోండి. ఇవన్నీ ఈజీగా పిండి అంతా ఎంత ఉంటే అంత మీరు చపాతీలు రెడీ చేసేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత దీనికి కంపల్సరీ ఇట్లా హోల్స్ చేసుకోండి. దానివల్ల ఇవి బాగా మరీ పొంగకుండా కొంచెం ఫ్లాట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీని ఎడ్జెస్ అంతా కట్ చేసుకుందాము. అన్ఈవెన్గా ఉంది కాబట్టి 4 సైడ్స్ దీని ఎడ్జెస్ తీసేసి మనం ట్రయాంగిల్ షేప్లో వీటిని కట్ చేద్దాం. ఇలా ట్రయాంగిల్స్ లాగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఆ పిండి ఎంత ఉందో అది మొత్తం కూడా ఇట్లానే కంటిన్యూ చేసేయండి. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి, సైజు మన ఇష్టం అనమాట. ఇప్పుడు నేను ఆయిల్ హీటింగ్కి పెట్టేస్తున్నాను అనమాట. ఇది అయ్యేసరికి ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిపోయిందనమాట. మనం చూసారు కదా, అన్ని నాచోస్ ఇట్లా రెడీ చేసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు ఫ్రై చేద్దాం. వీటిని కొంచెం ఫ్రై అనేది జాగ్రత్తగా చేసుకోండి. మరి హైలో పెడితే ఏమైందంటే సరిగ్గా కుక్ అవ్వవు, మెత్తగా ఒకలాగా వస్తాయి. అదే మీరు మరీ సిమ్లో పెట్టి ఫ్రై చేశారంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో ఫ్రై చేసేది కొంచెం చూసుకొని చేసుకోండి, మీడియంలో పెట్టుకొని. ఇవి కలర్ ఏమి మారవన్నమాట ఎక్కువ. సో ఇట్లా బాయిలింగ్ అంతా ఆగిపోయిన తర్వాత చూసుకొని తీసేసుకోండి. చూడండి, సౌండ్ కొంచెం క్రిస్పీగానే వస్తున్నాయి. వీటిని తీసేసి ఇప్పుడు మనం ఏదన్నా బౌల్లో ఇట్లా పేపర్ టవల్ వేసుకొని దాంట్లో వేసేద్దాం. సో మనం ఫ్రై చేసుకొని అన్ని నాచోస్ ఇట్లా రెడీ చేసుకున్నాము. చూడండి, బాగున్నాయి కదా. సో ఇప్పుడు దీంట్లో మనం జస్ట్ సీజనింగ్ యాడ్ చేయాలన్నమాట. మీ దగ్గర పాప్రికా పౌడర్ ఉంటే అది యాడ్ చేసుకోండి. మనం ఇండియన్ నాచోస్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీంట్లో కొంచెం సాల్ట్, ఒక చిటికెడు, అంటే తినగలిగితే వేసుకోవచ్చు, మీ ఇష్టం బట్టి వేసుకోండి. ఇంట్లో కొంచెం చిటికెడు చాట్ మసాలా వేస్తున్నా, ఇది ఆప్షనల్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి గట్టిగా బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే నాచోస్ రెడీ అయిపోయినాయి అనమాట.
చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఈ సూపర్ టేస్టీ నాచోస్ని మనం పిల్లలకైతే సాస్తో ఇవ్వచ్చు, పెద్దవాళ్ళైతే కొంచెం మసాలా ఎక్కువ వేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే సాల్సా డిప్ అని ఉంటుంది దాంతో తినొచ్చు. సాల్సా డిప్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.